హలో అండి, నమస్తే. వెల్కమ్ టు భవన్ గార్డెన్. ఈరోజైతే టమాటాలు లాస్ట్ అయిపోయిందండి. మొత్తం హార్వెస్ట్ చేసేద్దాము. ఇంకా చెరుకు ఉంది, టేబుల్ కమలాలు ఉన్నాయి, దానిమ్మ ఉంది, చాలా ఉన్నాయి. హార్వెస్ట్ అయితే ఇంకా ఉల్లికాడలు ఉన్నాయి. రండి ఇంకైతే హార్వెస్ట్ చేద్దాము. ప్లేట్ అయితే చిన్న తెచ్చుకున్నానండి. ఇంకా పాలకూర ఉంది. ఇక చూడండి ఎంత బాగా వచ్చిందో పాలకూర. భలే గుబురుగా వచ్చింది. ఇంక టమాటాలు ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వండి, మొత్తం తీసేస్తాను. ఇంక పచ్చికాయలు కుండీ చూసారా, ఆయిల్ ప్యాకెట్ల కుండీ చాలా ఎక్కువ వచ్చాయండి. చాలా కోసుకున్నాం మనం ఈ కుండీలోవి. ఈ వేర్లు కిందకి స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఈ వేరు, టమాటా వేరు. ఇది మొత్తం తీసి మట్టి కూరగాయ తొక్కలే వేసానండి. ఇందులోని మట్టి లేయర్ పద్ధతిలో వేసి కూరగాయ తొక్కలు వేసాను. కంపోస్ట్ అయిపోయి ఉంటుంది. టమాటాలు అలాగే బాగా పెరుగుతాయి. ఇంత చిన్నగా వేర్లు చిన్న ప్యాకెట్లో స్ప్రెడ్ అయ్యి ఎన్ని కాయలు వచ్చాయి చూడండి. మనం చాలావే హార్వెస్ట్ చేసాము. ప్రీవియస్ వీడియోలు ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి ఒకసారి. వేర్లు ఇదిగోండి, పాలకూరమే పడిపోయింది. కిచెన్ వేస్ట్ కూడా కొంచెమే పడుతుంది ఇందులో కూడా. ఇదిగోండి మట్టి, సాయిల్ ఎంత లూజ్గా ఉంటుందో తెలుసండి మన గార్డెన్లో. అది మొత్తం అంతా ఎక్కడ కోకోపీట్ అది ఉండదండి, మొత్తం కిచెన్ వేస్టే. గార్డెన్ సాయిల్, కిచెన్ కంపోస్ట్. అలాగే ఇంకొక ప్యాకెట్ కూడా ఉందండి. ప్యాకెట్ ఎప్పుడో తీసేయాలి, టమాటాలు లేవు, తీయాలి. అయిపోయింది. ఇది కూడా వేరే దాంట్లో ఉంపుతాను. ఇంకా ఇది ఏరియల్ కవర్ అండి. ఏరియల్ కవర్ టేబుల్ కమలాల్లో పెట్టుకున్నాను. ఇది కూడా వేర్లు అలాగే స్ప్రెడ్ అయిపోయింది చూడండి. ఇది ఖాళీ లేదు, పాలకూర మీద పడిచేస్తున్నాం. ఇది ఈ చెట్టు కూడా చాలా ఎక్కువ వచ్చాయి టమాటాలు. ఇంకా ఇలాంటి కుండీలు చిన్నగా ఉంటాయి కదా, ఇంకా ఇకపైన వంకాయలు బాగా పెరుగుతాయండి. ఇంత చిన్న కుండీలకి మనం అన్నీ ఏరియల్ కవరు, క్యారేజ్ బ్యాగు, వంకాయలు పండిస్తాం అందులోనే. ఎంత పెద్ద వచ్చింది చూడండి వేర్లు. ఇవి కూడా కంపోస్ట్ నింపేసుకుంటాము, ఈ మొక్కలు కూడా, టమాటా మొక్కలు. ఇంక ఇక్కడ గ్రో బ్యాగ్ ఉంది కదండి, ఈ గ్రో బ్యాగ్లో పడిపోయింది. స్వీట్ పొటాటో ఉందండి, నిమ్మ మొక్క పడిపోయేలా ఉంది. నిమ్మకాయలు రాలిపోతున్నాయండి, బలం సరిపోలేదు. ఇదిగోండి కాయలు, నిన్న ఒకటి ఈరోజు ఒకటి రాలిపోయింది. దీనికి ఒక లిక్విడ్ ఇస్తాను, మీకు చూపిస్తాను. అది కూడా షార్ట్ వీడియో పెడతాను, చూడండి. ఇదిగోండి టమాటాలు తీసిద్దాము. అన్నీ ఈ సంవత్సరం పాదు వెరైటీలే టమాటాలు. ఇదిగోండి రాలిపోయింది. ఇది టేబుల్ కమలా అనుకుంటాను. చిన్న పిందులు రాలిపోతున్నాయి, బలం సరిపోలేదు. నేను ఒక లిక్విడ్ ఇస్తానండి, దానివల్ల పూత భలే వస్తుంది, వచ్చిన పూత నిలబడుతుంది. ఇందులోనే స్వీట్ పొటాటో వేసానండి. కొమ్మలు తుంచేసాను, చూద్దాం ఏమైనా ఊరేయటం. కొమ్మలు ఆగేస్తున్నానండి. మట్టి పంపేద్దాము. వచ్చిందండో, తెగిపోయింది దుంప తెగిపోయింది. భలే ఊరింది. మట్టి అడుక్కోదు, పంపుదాం. ఇలాగా పంటలు హార్వెస్ట్ పెద్దది వచ్చింది అనుకోండి, కడుపు నిండిపోద్ది, మనసు ఇంకా పండించాలనిపిస్తుంది. ఏది ఆ దుంప తెగిపోయిన దుంప కనిపించలేదు. ఓ చాలా అడిగిలింది చూడండి.
ఇదిగో చాలా పెద్దది వేరిందండి. వస్తున్నా. అబ్బో చాలా పెద్దది వచ్చింది. సూపర్. ఈ గ్రో బ్యాగ్లోని బెండకాయల మొక్క ఉండేదండి. ఆ తర్వాత ఈ టమాటా మొక్క వేసాను, స్వీట్ పొటాటో వేసాను. అందుకే ఎక్కువ తక్కువ వచ్చింది, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చినాము. అబ్బా చాలు, ఇంతకు మించి ఇంకేముంది. ఇదిగో ఇదొకటి, ఇది తెగిపోయిందండి. ఇలా వచ్చింది చూడండి, ఎంత పెద్ద దుంప ఊరిందో. సూపర్. భలే వచ్చిందండి దుంప. కడగాలి, మట్టి అయిపోయింది. మట్టి అంతా ప్లేట్లోకి వచ్చింది. ఇంకా చిన్న చిన్న వేర్లలాగా ఉన్నాయి చూసారా. ఇదేంటి, ఇది ఉల్లిపాయలాగా ఉన్నాయండి. ఉల్లిపాయలేనండి ఇవి. ఇంకేటున్నాయి చూద్దాం. వానపాములు. ఇంకేవి అయిపోయి. ఇవన్నీ మళ్ళీ గ్రో బ్యాగ్, ఈ బ్యాగ్ ఎలా నింపుతాను చూడండి. చాలామంది అడుగుతున్నారు కూరగాయ తొక్కలు ఎలా నింపుతారని. ఫస్ట్ మట్టి వేసుకుంటామండి. ఈ మట్టి వేసుకోవాలి మొత్తం కొంచెం. ఇవి ఉన్నాయి కదా ఈ చెట్లు అడుగున వేసేద్దాము. టమాటా చెట్లు అండి ఇవి. కులిపోతాయి మనకి. మళ్ళీ మట్టి వేసుకోవాలి. ఇది కూడా కంపోస్ట్ నింపిందేనండి ఇది వరకు. ఇదిగో పొలాలు ఉన్నాయి చూసారు కదా. ఇది ఈ నిమ్మ చెట్టు ఉంది కదండి, మనం సీడ్ నుండి పెంచుకున్న నిమ్మ చెట్టు. ఆ నిమ్మ చెట్టు ప్రూనింగ్ చేసి ఇందులో వేసాను అనమాట. ఇవన్నీ చిన్న చిన్న పొలాలు ఉన్నాయి చూసారా. కంపోస్ట్ అయిపోయింది. ఈ దుంప కూడా వేసిద్దాము. ఇది మళ్ళీ వేస్తే మళ్ళీ ఊరుతుంది. దుంప వేసేసి వేరే మొక్క వేద్దామండి. బీరపోదు విత్తనాలు, బీర విత్తనాలు ఉన్నాయి. కింద నుండిపోయి కూరగాయ తొక్కలు తేలేదు అన్నం అదిని. ఇది మొక్కజొన్న ఆకులండి. మొక్కజొన్న పొత్తు తీసుకున్నాము. అవి తొక్కలు. భలే పెరుగుతుంది మొక్క మటుకి ఇలా చేస్తే. దీనిపైన కిందని అన్నము, కూరగాయ తొక్కలు అవన్నీ ఉన్నాయండి. అది కూడా వేస్తాను. వేసి మళ్ళీ మట్టి వేస్తాను. వేసిన తర్వాత ఒక 20 days ఉన్న తర్వాత మొక్కలు వేసుకోవచ్చు. మంచిగా పెరుగుతాయి. చూసారా, ఈ గ్రో బ్యాగ్లో మట్టి వంపాను కదండి. ఇంకా ఇంకో కుండీకి వస్తుంది మనకి మట్టి. మట్టి ఎలా వస్తుంది అంటున్నారు కదా అందరూ. ఇలాగే కూరగాయ తొక్కల వల్ల మట్టి పెరుగుతుందండి మనకి. అయితే నింపేశాను. ఇంకా హార్వెస్ట్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి, ఈ కిందనుందండి కాకరకాయ. చూసుకోలేదు, పండిపోయి విత్తనాలు వచ్చేసాయి. నిన్న ఎప్పుడో వాటరింగ్ చేయడానికి నేను ఇలా వంగుంటే ఎల్లోగా కనిపించింది. విత్తనాలు ఎన్ని వచ్చాయి చూడండి. మొత్తం విత్తనాలు గార్డెన్లో వేసుకోవచ్చు.
ఆల్రెడీ ఇక్కడ వేసానండి. ఇది ఒక్క కాకరకాయ, అదొక్క పాదు వచ్చింది, 2 పాదులు వచ్చాయి. ఇది కూడా వేసుకుందాం. ఇక్కడ ఉంచేస్తాను. ఇదిగోండి, ఇక్కడ టేబుల్ కమలాలు ఉన్నాయి. సైజ్ అయితే బెల్ల పెద్దగా వచ్చాయండి. జ్యూస్ చేసుకోవచ్చు. 2 ఉన్నాయి, ఒక గ్లాస్కి వచ్చేస్తాయి. చిన్న సైజు గ్లాస్ అయితే 2 వస్తాయి జ్యూస్లు. స్మెల్ భలే వస్తుందండి. ఇంకా చెట్టు నిండా పిందులు ఉన్నాయి. మీకు ఒకసారి పోత చూపించాను కదండి, ఇదిగోండి అవన్నీ పిందులు. ఈ మధ్య కంపోస్ట్ చెప్పాను కదండి, లిక్విడ్ ఒకటి ఇచ్చేదాన్ని. అది ఇవ్వకపోవడం వల్ల కాయలు నిలబడట్లేదు, రాలిపోతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక టమాటా ఉంది. ఇది పూత వస్తుంది కానీ నిలబడట్లేదండి, రాలిపోతుంది టమాటాల పూత కూడా. టమాటాలు మళ్ళీ అయిపోయిందండి సీజను. మళ్ళీ నవంబర్ వచ్చే వరకు ఆగాలి. ఇంక ఈ గ్రో బ్యాగ్లోని మనం 2 కేజీలు టమాటాలు తీసుకున్నాం కదా, ఈ బ్యాగ్ కూడా వంపేస్తాను. వంపేసి అలాగే నింపుతాను. ఇప్పుడు కాదులేండి, కంపోస్ట్ కొంచెం. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఆయిల్ ప్యాకెట్లో పెట్టాను. ఇది లాస్ట్లో పెట్టానండి, అందుకే ఒకటే కాయ వచ్చింది. ఇంకా చెరుకు ఒకటే హార్వెస్ట్ చేద్దాము. ఈ చెరుకు కూడా మొత్తం తీసేస్తానండి. ఈ కుండి కూడా వాటర్ వేస్తుంటే రావట్లేదు. వాటర్ వేస్తుంటే కిందకు వచ్చేస్తుంది. వేర్లు మొత్తం కుండి అంతా సౌండ్ చూసారు ఎంత బాగా వచ్చిందో. చెరుకు హార్వెస్ట్ చేసిన సౌండ్ బాగా వస్తుంది. పువ్వులు వచ్చిందండి, చాలా స్వీట్గా ఉంటుంది ఇది. చెరుకు పక్కన పెడతాను, లాస్ట్లో పెట్టుకుంటా. వద్దులని తర్వాత వేద్దాము. దానిమ్మ ఒకటి హార్వెస్ట్ చేద్దాము. ఇది కోద్దామండి. చిన్న సైజు ఉంది, ఇది బాగా వచ్చింది కదా. ఒక దానిమ్మ వచ్చిందండి. టమాటా పళ్ళు, ఇక్కడ బేర్పాదు వేసానండి. దీని మీద పాకేస్తుంది, దీనికి సపోర్ట్ ఇవ్వాలి. ఈ తాడుకు కట్టిద్దాం. బట్టలాంటి వేసినప్పుడు కిందకి వాలిపోద్దేమో, అందుకే లూజ్గా పెట్టుకున్నాను. ఇక్కడైతే ఒక వంకాయ ఉందండి, పండిపోయండి. ఈరోజు చాలా కోసాను వంకాయలు. వీడియో తీద్దాం అనేసి ఈ పాలకూర విత్తనాలు వచ్చేస్తుంది. ఆకంతా నేను కోస్తానండి. ఈ బీరపాదు అడుగునే ఉన్న ఆకులన్నీ కోసేద్దాము. అక్కడే కప్పేయడమే ఆకు తీసి. సోళ్ళు మొత్తం ఎలక తింటుందండి, అందుకే మనకి కుండీలు డిస్టర్బ్ చేయట్లేదు. సోలమే పడింది అన్నమాట.
రెడ్గా పండేవి క్యారేజ్ బ్యాగులు వేసామండి ఇవి. మధ్యలో కోసానండి, ఇంట్లో టమాటాలు లేవని. ఇది కవర్లోనే వేసాను, ఇది ఈ కవర్లో వేసామండి. ఇది కంపోస్టే, పంపిద్దాం. అక్కడ మట్టి ఉంది కదా. ఎక్కువగా వస్తుంది మనకి కంపోస్ట్. ఇదిగండి ఇక్కడ కూడా ఉన్నాయి టమాటా మొక్కలు. మొక్కలు ఎండిపోయే వరకు అయిపోయిందండి ఈసారి వీడియో. ఇక్కడ చిన్న పెయింట్ బకెట్ స్టాండ్ కింద పెట్టానండి, అందులో వేసాను ఈ టమాటా మొక్క. ఇది కూడా లాస్ట్లోనే వేసాను, జనవరిలోనే ఇప్పుడు వేసానండి, ఫిబ్రవరి అనుకుంటాను. అయిపోయి ఇక్కడ ఉల్లికాడ ఉందండి, పచ్చిమిరపకాయ ఉంది, పచ్చిమిరపకాయ అండి. ఇంకా పూత వస్తుంది, చిన్న చిన్న పిందులు ఉన్నాయి. ఇక్కడ చూద్దాం దీన్ని. ఇవి కారం మిరపకాయలండి. అప్పుడు కారానికి తెచ్చి ఎండబెట్టేసి ఆ విత్తనాలు అడుగున ఉండిపోతాయి కదా, పడ్డాయి. చాలా కారం ఉంటుంది ఈ మిరపకాయలు. ఇంకా వంకాయలు ఉన్నాయి ఇక్కడ, మన పెద్ద వంకాయలు మళ్ళీ వచ్చాయి. సైజు తగ్గిపోయిందండి, ఇదివరకు అంత సైజు రాలే, చిన్నగా ఉంది. ఇంకా ఉన్నాయి చాలా చాలావి, చాలా కాయలు ఉన్నాయి, నెక్స్ట్ టైంకి వస్తాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయలు. ఇది కొత్త మొక్క అండి, ఇది కూడా బాగానే వస్తుంది. నల్ల వంకాయలు ఎక్కువ వస్తాయి వంకాయలు. గుళ్ళకాయలు ఉన్నాయి, ఇదిగోండి పెనంలోని ఉల్లికాయలు వేసుకున్నాం కదా, ఉల్లిపాయలు 2 ఉల్లికాయలు అయితే వచ్చాయండి. ఇదైతే పూత వస్తుంది, 2 వచ్చాయి. మొత్తం పుదీనా ఇదంతా. ఇది డ్రాగన్ ఫ్రూట్ బాగా స్ప్రెడ్ అవుతుందండి, కొమ్మలు వస్తున్నాయి, చిన్న చిన్న కొమ్మలు. ఇవన్నీ కొత్త కొమ్మలే. కొత్త కొమ్మలకి ఈ సంవత్సరం ఎన్ని కాయలు తీసుకుంటాం చూడాలి.
లాస్ట్ ఇయర్ అయితే 15 డ్రాగన్ ఫ్రూట్స్తో పండించామండి. చూడాలి, నాకు సంవత్సరంన్నరకే కొమ్మ వేసిన తర్వాత సంవత్సరంన్నరకి కాపు వచ్చిందండి. అయిపోయింది హార్వెస్ట్ అయితే. ఇదిగోండి, ఇది కూడా మొక్కజొన్నలు, ఇవి పొట్టు, అది కూడా కంపోస్ట్లో కలిపేస్తానండి. ఇంకా హార్వెస్ట్లు అయితే ఇవి వచ్చాయి. టమాటాలు పూర్తిగా అయిపోయాయి మొక్కలు, ఎక్కడ చిన్న మొక్కలు కూడా లేవు. ఇక్కడ పాలకూర ఉంది కదండి, అది కూడా తీస్తుందాము. ఇది పప్పులోకి అయితే సరిపోద్దండి. ఇక్కడ కాలేజ్ బ్యాగ్ అండి, ఇందులో కంపోస్ట్ నింపాను. ఇదిగో ఆకాష్ బ్యాగ్ అండి, మా బాబుది, మా పెద్ద బాబుది. చిరిగిపోయింది అనమాట. ఎంటర్ అయ్యేసరికి బ్యాగ్ సర్వీస్ అయిపోయింది. ఇంక ఇందులోనే మొక్క వేద్దాం అనేసి కంపోస్ట్ నింపాను. ఓకే అండి, అయిపోయింది హార్వెస్ట్. కాకరకాయ అందుకని కొద్ది పెద్దది అవనిద్దాము. ఇదిగోండి, ఇందులో వేసిద్దాం టమాటాలు. టమాటాలు అయితే 1 కేజీ వచ్చేయండి. చిన్న ప్లేట్లు తెచ్చుకున్నాను, అందుకే 2 టేబుల్ కమలాలు వచ్చాయి. మిరపకాయలు, పాలకూర, వంకాయలు, స్వీట్ పొటాటో అండి ఈరోజు స్పెషల్. ఇంక చెరుకు మర్చిపోయాను. ఒక దానిమ్మ ఒకటి, దానిమ్మ సైజు కూడా బాగా వచ్చిందండి. చెరుకు హార్వెస్ట్. ఓకే అండి, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో స్టార్టింగ్లోనే లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే అండి, బాయ్ అండి.